హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏ పండగకైనా సరే ఈజీగా ప్రసాదాలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, దానికి కూడా ఈ విధంగా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 9 రకాలు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి బూందీ లడ్డు. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ లడ్లు ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ఒక 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి. ఇది ఇంట్లో పట్టించిన శనగపిండి అనమాట. నేను ఇక్కడ బియ్యం పిండి ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ శనగపిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నానండి. కొంచెం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి, మరీ గట్టిగా ఉండకూడదు. వాటర్ అనేది ఒకేసారి వేసేస్తే ఏంటంటే మనకి ఉండలు కట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ అనేవి పట్టాయండి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ కొద్దిగా అలా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. స్వీట్లోకి సాల్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? బాగుంటుందండి, చప్పగా లేకుండా కొద్దిగానే యాడ్ చేయండి, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఒక చిటికెడంతా అట్లా యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను బాగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. నెక్స్ట్ బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద కళాయిలో వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నానండి, డీప్ ఫ్రై కోసము. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ కాగిందా లేదా అనేది. ఈ విధంగా మనం బూందీ వేయగానే ఒకేసారి పైకి వచ్చేయకుండా స్లోగా పైకి వస్తే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు అనమాట. అంతేకాకుండా బూందీ మనం వేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి స్లిమ్లో అడ్జస్ట్ చేసుకొని బూందీ అనేది వేసుకోండి. ఇక్కడ నేను బూందీ గెరెటతో బూందీ అనేది వేస్తున్నాను. నార్మల్గా జల్లిగంట ఉంటుంది కదా, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బూందీ గంట లేనట్లయితే మాత్రం జల్లిగంటతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గుంతగంటతో కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా జల్లిగంటలో వేసేసుకొని బూందీ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పిండి కూడా మరి ఎక్కువ లూజ్ ఉండకూడదండి. ఎక్కువ లూజ్ ఉందనుకోండి పిండి అనేది ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది అనమాట. కొంచెం థిక్నెస్గా ఉండేట్టు చూసుకోండి. మనకి దోశ ఎంత లూజ్గా చేసుకుంటామో దానికంటే కొద్దిగా థిక్గా ఉండేట్టు చూసుకోండి పిండిని. నేను ఫస్ట్ వేసేసుకున్నానండి. ఒకసారి వేసుకొని కొంచెం చేయితోటి అలా ప్రెస్ చేస్తే మనకి బూందీ అనేది పడిపోతుంది అనమాట. ఇక్కడ నేను బూందీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ అనేది హైలో ఉంచుకున్నాను. ఎక్కువసేపు ఉంచకూడదు బూందీ అనేది. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. మనము మరీ ఎక్కువసేపు హైలో ఉంచకుండా మీడియంలో కానీ స్లిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి క్రిస్పీగా అయిందనుకోండి, మనకి ఈ బూందీ అనేది ముద్దలు అంటే లడ్లు చుట్టడానికి అనేది మనకి పర్ఫెక్ట్గా అనేది రాదు, విడిపోతూ ఉంటుంది ఎక్కడిదక్కడ. అది కొంచెం మెత్తగా ఉంటట్టు చూసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ప్రెస్ చేస్తే లైట్గా క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపించాను కదా, ఈ విధంగా ఉంటే మనకి బూందీ అనేది డీప్ ఫ్రై అయిపోయినట్టు. నేను ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను అనమాట. ఇదే ప్రాసెస్లో మనం ఎంత బూందీ కావాలనుకుంటే అంత బూందీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్లోంచి బూందీ తీస్తున్నాను కదా జల్లిగంట, ఈ గంటతో కూడా మనం బూందీ అనేది వేసుకోవచ్చు అనమాట. బూందీ గంటనే ఉండాల్సినంత అవసరం ఏం లేదు, అలాంటి జల్లిగంటతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండి వేసేసుకొని ముందుగా కొంచెం షేక్ చేస్తున్నాను. బూందీ గంట అనేది కొంచెం షేక్ చేస్తే మనకి బూందీ అనేది ఈజీగా కిందికి దిగుతుందన్నమాట. అలాగే బూందీ వేసేటప్పుడు కూడా మరి ఎక్కువ ఆయిల్ మొత్తం వేసేయకుండా కొద్దిగా వేసుకుంటే ఏంటంటే మనకి బూందీ అనేది ముద్దలుగా కాకుండా మనకి చాలా బాగా ఫ్రై అవుతుంది. బూందీ విడివిడిగా ఉంటుంది, అతుక్కుపోకుండా విడివిడిగా ఫ్రై అవుతుంది. మనం ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ ఇది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే లడ్డు ముందు రోజు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మిగిలిన రెసిపీస్ ఐటమ్స్ అనేది చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఎంత బూందీ కావాలనుకుంటే అంత బూందీ అనేది ఆయిల్లో వేసుకోండి. మెయిన్ ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేకుండా చూసుకోండి. ఇక్కడ నేను బూందీ మొత్తం ఫ్రై అయిపోయిందండి, ఆయిల్ నుంచి తీసేసుకున్నాను. ఇక్కడ మీకు కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచేసేసుకున్నాను, అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. కొంచెం జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట లడ్డులోకి. మీకు కళాయిలో ఫస్ట్ కొంచెం ఆరెంజ్గా అలాగే కొంచెం గ్రీన్ కలర్లో కనిపించింది కదా, కొద్దిగా ఫుడ్ కలర్స్ యాడ్ చేసేసుకొని ఒక వాయి అలా వేసి తీసుకున్నాను అనమాట. కొంచెం అక్కడక్కడ కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది లడ్డు అని చెప్పేసి. నెక్స్ట్ వీటిని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇవి తీసి పక్కకు పెట్టేసేసుకొని నెక్స్ట్ పాకంలో కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరీ ఎక్కువ ముదురు పాకం రాకూడదు, మరీ లేత పాకం అయితే ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ అన్నీ డీప్ ఫ్రై అయిపోయాయి. వీటిని తీసేసుకుంటున్నాను అనమాట. ఈ జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేది సపరేట్గా తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రాసెస్ అంతా ఇదే కళాయిలో ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అలాగే షుగర్ వచ్చేసి 2 కప్స్కి 1.5 కప్ వరకు నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను. అలాగే వాటర్ కూడా నేను 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది షుగర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది హైలోకి అడ్జస్ట్ చేసేసుకొని మనము అటు ఇటు కదుపుతూ మనం షుగర్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ఈ విధంగా అటు ఇటు కదుపుతూ స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒక 2 or 3 మినిట్స్లోని షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయ్యేలోపు బూందీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఎక్కడైనా ముద్దలకినా ఏమైనా అనిపిస్తున్నాయా అనేది చెక్ చేసుకొని కొంచెం క్రష్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ బూందీ ముద్దలుగా అనిపించిన దగ్గర కొద్దిగా నలిపేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ మెత్తగా అస్సలు తీయకూడదండి బూందీ. కొంచెం లైట్ క్రిస్పీగా మారుతున్న టైంలో తీసుకోవాలన్నమాట. మరీ మెత్తగా తీసారనుకోండి మనకి లడ్డు అనేది బూజొచ్చేస్తుంది అనమాట. ఎక్కువ రోజులు అనేది ఉండదు. ఎక్కువ రోజులని కాదు కానీ ఒక 4-5 days అయినా కానీ ఉండదు మనం మెత్తగా తీసేస్తే. మనకి చేసిన నెక్స్ట్ డే కానీ మళ్ళీ రోజు కానీ బూజొచ్చేస్తుంది. కొంచెం లైట్ క్రిస్పీగా ఉందనుకోండి మనకి 1 month వరకు ఈ లడ్లు అనేవి నిలువ ఉంటాయి. ఎలాంటి స్మెల్ లేకుండా, టేస్ట్ చేంజ్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పాకం అనేది చెక్ చేస్తున్నాను అనమాట. ఒకసారి కొంచెం లైట్ లేత పాకం వచ్చింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఒక తీగ, ఈ విధంగా ఒక తీగ అనేది వచ్చి ఉండాలన్నమాట. మరి ఎక్కువగా ఉడకకూడదు, మరీ లేతగా చూసుకోండి. ఇక్కడ కొంచెం ఇట్లా మనం 2 వేలతో ఇట్లా స్ప్రెడ్ చేస్తుంటే పైకి కిందకి అంటుంటే కొంచెం తీగలాగా ఫామ్ అయిందనుకోండి, ఆ తీగ అనేది మరీ ఎక్కువ దూరం లాగకూడదు. కొంచెం లైట్గా అటు ఇటు లాగుతుంటే ఏంటంటే కొంచెం తీగ ఫామ్లోకి వస్తుంది కదా, మనకి రెడీ అయిపోయినట్టు. ఇక్కడ నేను ఇలాచి అండ్ కొద్దిగా షుగరు మిక్సీకి పట్టేసేసి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసేసి ఇక్కడ నేను స్టవ్ అనేది మొత్తం స్లిమ్లో పెట్టేసేసాను. స్లిమ్లో పెట్టేసేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా మనం బూందీ అనేది చెక్ చేసుకున్నాం కదా, అట్లా ఉండలేమి లేకుండా చెక్ చేసేసుకొని బూందీ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆ వేడి కొంచెం చల్లారేలోపు మనకి ఈ పాకం అనేది దీనికి బాగా పట్టేస్తుంది అనమాట బూందీకి అనేది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మొత్తం పాకము అండ్ బూందీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 minutes అలా వదిలేసిన తర్వాత ఉండలు కట్టేయడమే. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అలాగే ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి అనేది యాడ్ చేసేసాను అనమాట లడ్డూలోకి. ఒక 2 minutes అలా వదిలేస్తే కొంచెం పాకం అనేది బూందీకంతా పట్టేస్తుంది అనమాట. ఇక్కడ నేను సపరేట్గా గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తూ చేయితోటి ప్రిపేర్ చేసేస్తే మనకి బూందీకి అనేది కొంచెం పాకం అనేది అబ్జర్వ్ అవుతుంది కదా. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి బూందీ అనేది లడ్డు అనేది చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా లడ్లు మనం ఎన్ని కావాలంటే అన్నీ, అంతేకాకుండా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం చేయితోటి చుట్టేటప్పుడు మాత్రం ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆల్రెడీ పాకంలో వేసుకున్నాం కదా బూందీ, ఆ పాకం అనేది బాగా బూందీ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. ముందుగా ఆరిపోయినట్టు అనిపించినా కానీ మనం ప్రెస్ చేసేటప్పుడు ఈ విధంగా లడ్లు అనేవి వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకు లడ్లు అనేవి ప్రిపేర్ అయిపోయాయి అనమాట. నేను ఇక్కడ సర్వ్ చేసేసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకవేళ ఏదైనా పండుగలకు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే నైవేద్యం పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు. నాకు తెలిసి చాలామంది బొబ్బట్లు కంపల్సరీ పెడుతూ ఉంటారు వరలక్ష్మి వ్రతానికి. నార్మల్గా ఎప్పుడు పెట్టకపోయినా కానీ వరలక్ష్మి వ్రతానికి, అలాగే ఉగాదికి కానీ వినాయక చవితికి కానీ ఈ 3 పండుగలకి ఎక్కువగా బొబ్బట్లు పెట్టడం చూస్తుంటాను నేను. ప్రసాదాలకి కానీ నార్మల్గా ఇంట్లో చేసుకోవడము. ఇక్కడ బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఇక్కడ మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ తక్కువ ఒక 3 or 4 days బయట ఉంచుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. స్మెల్ అనేది అస్సలు రాదు. ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతేకాకుండా పల్చగా మనకి పొరలుగా వస్తుందన్నమాట, లోపల లేయరు అండ్ బయట లేయరు. ఇక్కడ మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా మీరు లేయర్స్ ఎలా ఉందో, మన లోపల పెట్టిన స్టఫ్ పల్చగా అండ్ పైన లేయర్స్ చూసారా ఎంత పల్చగా ఉన్నాయో, పూతరేకులు ఉంటాయి కదా అంత పల్చగా ఉన్నాయన్నమాట, పై లేయరు కింది లేయరు.
ఈ విధంగా చాలా టేస్టీగా అండ్ స్మూతీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కానీ లోపల స్టఫింగ్కి మాత్రం కొంచెం టైం పడుతుంది. అది మనం ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, స్టఫ్ అనేది నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవడం అనేది, అంటే బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఒకటి తింటాము అంతకంటే ఎక్కువ తినలేము అన్న వాళ్ళు కూడా ఈజీగా ఒక 4-5 తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా పల్చగా ఒక పేపర్ లాగా ఉంటాయి. ఎన్ని తిన్నామనేది మనకే ఐడియా ఉండదు అనమాట. ఎన్ని తినేసామా అనిపిస్తుంది. అలా ఎన్ని తిన్నామో తెలియకుండా అలా ఈజీగా తినేస్తుంటారు. ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నెలాగా కరిగిపోతాయి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ ఎంత పొరలుగా ఎంత పల్చగా ఉన్నాయి బొబ్బట్లు వచ్చేసేసి. మనం ఏ పండగ అనే కాకుండా నార్మల్గా ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మనం ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఇక్కడ నేను చూపించినట్టుగా ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇక్కడ నేను బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసేసి పచ్చినపప్పు యూస్ చేస్తున్నాను. అంటే కొంతమంది కందిపప్పు కూడా యూస్ చేస్తారండి. శనగపప్పుతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ శనగపప్పుని నానపెట్టుకోవాలి. తక్కువలో తక్కువ ఒక 3 to 4 hours అయినా నానపెట్టుకోవాలన్నమాట పప్పు అనేది. ఇక్కడ నేను పప్పులో వాటర్ యాడ్ చేసేసి క్లీన్ చేసుకొని నానపెట్టేసుకుంటున్నానండి పప్పుని. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మరొకసారి తెలియజేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక్కడ నేను పచ్చెనపప్పు ఒక 4 hours వరకు నానబెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా మనం గోరుతో కట్ చేస్తే ఈజీగా మెత్తగా కట్ అయిపోవాలన్నమాట. అట్లయితే మనకు పర్ఫెక్ట్గా నానటి పప్పు. నెక్స్ట్ దీన్ని ఉడికించుకోవడం కోసం నేను కుక్కర్ గిన్నెలోకి తీసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ కాకుండా పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాగా నానింది కాబట్టి పప్పు ఒక 4 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. 3 or 4 విజిల్స్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఈలోపు పిండి కలిపేసేసుకుందాము. ఇక్కడ నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అండి, మైదా అనేది యూజ్ చేయట్లేదు. ఓన్లీ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే నేను పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు పిండి తీసుకున్నాను. ఆ పిండిలో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా మొత్తం పిండి కలుపుకొని తర్వాతకి మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని పిండి కలిపేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ యాడ్ చేయకండి, వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. అయినా ఈ పిండి అనేది కొద్దిగా లూజ్గా ఉండాలన్నమాట. మనకి చపాతీ పిండిలాగా కాకుండా ఇంకా లూజ్గా ఉంటే నాన్స్ అవి ప్రిపేర్ చేస్తాం కదా, లూజ్గా కొంచెం బంకగా పిండి అలా ఉంటేనే మనకి బాగుంటుంది. అంతేకాకుండా మనకి పిండి ఎంత బాగా నానితే అంత బాగా పల్చగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే పిండి బాగా నానాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా లూజ్గా కలుపుకోవాలన్నమాట. చేతికి ఇట్లా అతుక్కుంటూ ఉండాలి, ఎక్కడ పట్టుకున్నా కానీ అతుక్కుంటూ ఉండాలి పిండి అనేది. ఇలా లూజ్గా పొరలుగా వస్తుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇందులో వచ్చేసేసి ఒక 5-6 టేబుల్ స్పూన్స్ పైన నేను ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసేసుకొని మొత్తం పిండి అంతా ఆయిల్ పట్టేలాగా కలిపేసేసుకొని నానపెట్టుకోవాలి. మనకి పప్పు ఉడికించుకుని అంటే ముందర కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అది ఉడికి అండ్ బెల్లం అవన్నీ మిక్స్ చేసి ఈ ప్రాసెస్ అంతా జరిగే టైం అంతసేపు మనకి పిండి అనేది నానుతుందనమాట. తక్కువ ఒక 1 hour అన్నా పిండి అనేది నానితే చాలా బాగుంటుందండి. లేదా అప్పటికప్పుడే చేసుకుంటామంటే మనకి ఏంటంటే గోధుమ పిండి అనేది అప్పటికప్పుడు కలిపి ఎమ్మటే ప్రిపేర్ చేసుకుంటేనంటే స్ప్రెడ్ కాదు, అంటే మనం పల్చగా చేసుకోవడానికి రాదనమాట, కొంచెం మందంగానే ఉంటుంది. మనకి ఒక 1/2 hour అన్నా, ఒక 1/2 hour 15 minutes ఎబో అయితే కంపల్సరీ పిండి అనేది నానాలి. ఒక 1 hour అలా నానింది అనుకోండి, మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ బొబ్బట్లు అనేది. నేను కలిపేసేసి పిండి అనేది పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ నాకు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక 4 విజిల్సే పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోలేదు. కొంచెం లైట్గా వాటర్ ఉంది, అంటే కొద్దిగా లైట్గా అడుగున కొంచెం వాటర్ ఉందన్నమాట. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి పప్పు ఉడికిపోయింది. దీన్ని ఒక జల్లీలోకి తీసేసుకుంటున్నాను. ఆ వాటర్ కూడా లేకుండా మొత్తం ఒక జల్లీలోకి తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా పప్పు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఒక 4 hours నానింది కదా, చాలా బాగా ఉడికిందనమాట. ఎంత ఎక్కువసేపు నానితే పప్పు అనేది అంత తొందరగా ఉడికిపోతుంది. అంతేకాకుండా పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా
కొద్దిగా పచ్చెనపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఉడికినా కానీ పప్పు ఒకవేళ మిక్సీ జార్ ఫుల్గా తీసుకున్నాం అనుకోండి, మనకి అక్కడక్కడ పప్పుగానే ఉండిపోతుంది అనమాట, మెత్తగా కాదు. మనకి పప్పుగానే ఉంటే బొబ్బట్టు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంతవరకు కట్ అయిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండడానికి నేను కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకసారి పట్టేసేసుకున్నాను, మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ఈ విధంగానే పట్టేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత పప్పు అయితే ఉందో ఆ పప్పు మొత్తం ఇదే ప్రాసెస్లో మనం పిండి అనేది పట్టుకోవాలి. ఇక్కడ మనకి మొత్తం పిండి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఉండాలండి పిండి అనేది. ఇలా ఉంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ కొంతమంది బెల్లము నార్మల్గా కరిగించి యాడ్ చేస్తుంటారు, నేను ఇక్కడ డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నానండి. ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో. నేను బెల్లం వచ్చేసేసి ఇలా కొంచెం బ్రౌనిష్గా ఉన్న ముద్ద బెల్లం లాంటిది తీసుకున్నాను అనమాట, ఒక గడ్డ. అంటే ఇది వచ్చేసేసి ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అంటే స్వీట్ ఇక్కడ మీడియంగా ప్రిపేర్ చేస్తున్నాను, హెవీ స్వీట్ కాకుండా, లైట్గా కాకుండా మీడియంగా స్వీట్ ఉండేట్టు ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని కొంచెం కచ్చపచ్చగా దంచి తీసుకున్నాను. మనకు కావాలనుకుంటే తురుము పట్టి యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కచ్చపచ్చగా దంచేసేసి తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ముందుగా కొద్దిగా పిండి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ బెల్లం యాడ్ చేశాను అనమాట. బెల్లం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. కావాలంటే తురిమి యాడ్ చేసేసుకోండి. తురిమి యాడ్ చేసేసుకుంటే మనం డైరెక్ట్గా పప్పుతో పాటే కలిపేసేసుకోవచ్చు అనమాట. తురిమినాం అనుకోండి మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ పప్పులో యాడ్ చేసుకొని చేతితో కలిపేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను పట్టుకుంది ఇంకా కొద్దిగా పిండిలోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా చేతితో కలుపుతున్నాను. ఇక్కడ నేను పప్పు అనేది ఉడకపెట్టట్లేదండి, కానీ 2-3 రోజులు ఎలా నిల్వ ఉంటాయి అని డౌట్ ఉంటుంది కదా మీకు. పప్పు మనం మళ్ళీ ఉడికించకుండా బొబ్బట్లు అనేది 2-3 రోజులు ఎలా నిల్వ ఉంటాయి, స్మెల్ రాదా అనేది డౌట్ ఉంటుంది కంపల్సరీ. అది నెక్స్ట్ చెప్తానండి నేను. ఈ విధంగా బెల్లము అండ్ పప్పు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కలుపుకుంటే మొత్తం స్వీట్ అనేది మొత్తం పప్పుకంతా పట్టేసేసి బాగుంటుంది టేస్ట్ అనేది. లేకపోతే అక్కడక్కడ పప్పుగానే ఉంటుంది, ఒక్కొక్క దగ్గర స్వీట్గానే ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ ముద్ద చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి ముద్దగా అనేది ఫామ్ కావాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. మనం ఇలానే పూర్ణాలు ఉంటాయి కదా, పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ కొంతమంది పూర్ణాలు ఏంటో మైదా పిండితో వేస్తుంటారు, కానీ బియ్యం పిండి దోసపిండి ఉంటుంది కదా, దాంతో వేస్తేనే పూర్ణాలు అనేది చాలా బాగుంటుంది. ఈలోపు మనకి పిండి కూడా నానిపోయిందండి. ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా గోధుమ పిండి, అది కూడా నానిపోయిందనమాట. ఇక్కడ నేను ఫస్ట్ మామూలుగా బెల్లము అండ్ శనగపప్పుది ఉన్నాయి కదా పిండి ముద్దలు, అవి ఇక్కడ నేను రౌండ్గా ఉండల్లాగా చేస్తున్నాను. ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు అనేది చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ గోధుమ పిండిలో చేయి పెట్టి మళ్ళీ ఇందులో చేయి పెడితే మొత్తం డిస్టర్బ్ అయిపోతుందని ముందుగా ఏ సైజు కావాలో ఆ సైజు ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టేసేసుకుంటున్నాను. అసలు చూడటానికి తొక్కులడ్లాగా భలే ఉన్నాయి కదండి, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ముద్దలు అనేది చేసి పెట్టేసేసుకున్నాను అనమాట పక్కకి. నెక్స్ట్ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 40 మినిట్స్ ఎబ్బోనో నానపెట్టేసేసుకున్నానండి పిండిని. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు నాకు పిండి కూడా నానిపోయిందనమాట. మనం ఈ విధంగా బెల్లము అండ్ పచ్చెనపప్పు మిక్సింగ్ ఉంది కదా, ఇది కలిపేసేసి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనం ఈ పిండి కూడా ఈ విధంగా కలిపేసి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే నెక్స్ట్ డేకి ఏంటంటే మార్నింగ్ అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. గోధుమ పిండి కూడా మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు, స్మెల్ ఏం రాదు, ఖరాబ్ ఏం కాదు. ఈ విధంగా పచ్చెనపప్పు అండ్ గోధుమ పిండి ఇవి రెండు ఫ్రిడ్జ్లో కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రసాదాలు చేసేటప్పుడు ఏంటంటే ఎటువంటి అడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా ఒక కవర్ తీసుకున్నానండి. నార్మల్గా చీరలకు కానీ డ్రెస్లకు కానీ కవర్స్ వస్తుంటాయి కొత్తవి కొన్నప్పుడు, ఆ కవర్ అనమాట చుట్టూ చేసేసి ఇలా తీసుకున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ నెయ్యి అనేది బొబ్బట్టు ఇట్లా ప్రిపేర్ చేసేదానికంటే మొత్తం కాల్చుకున్న తర్వాత వేసుకొని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఒక 2 or 3 వరకు టేబుల్ స్పూన్స్ కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మనము పచ్చెనపప్పు ఉండ ఉంది కదా, ఆ ఉండ ఏ సైజులో తీసుకుంటామో దానికంటే కొంచెమన్నా చిన్న సైజులో ఈ పిండి అనేది ఉండాలి. ఇగో ఈ పప్పు ఉంది కదా, ఈ ఉండ కంటే మనకి గోధుమ పిండి ఉండ అనేది కొంచెం చిన్నగా ఉండేట్టు చూసుకోండి. అలా అయితే మనకి అక్కడక్కడ
లోపల స్టఫ్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే గోధుమ పిండి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మనకి స్టఫింగ్ పెట్టుకుంటున్నాం కదా లోపల, అది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, కొంచెం వేళ్ళతో వెడల్పు చేసుకొని సెంటర్లో మనము స్వీట్ ఇది పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి అనేది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా ఉండలాగా చేసేసుకోవచ్చు. మనకి ఈ రకంగా ఎన్ని కావాలో అన్ని బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం క్లోజ్ చేసేసుకున్నాను. క్లోజ్ చేసేసి మనం కవర్ మీద పెట్టేసేసుకొని కవర్ అనేది క్లోజ్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ముందుగా కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసేయడం వల్ల ఏంటంటే మనం కవర్ క్లోజ్ చేసి స్ప్రెడ్ చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. లోపల స్టఫింగ్ స్వీట్ ఉంది కదా, అది కూడా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ కవర్ క్లోజ్ చేసుకొని మనం వేళ్ళతోటే, ఇంకా ఎటువంటి చపాతీ కర్రగానే అలాంటివి ఏమి యూజ్ చేయని అవసరం లేదు, వేళ్ళతోటే మనము బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఒక సైడ్కి వచ్చేసేసింది, అందుకని కొంచెం సెంటర్కి పెట్టేసేసుకున్నాను. ఈ విధంగా కవర్ క్లోజ్ చేసుకొని వేళ్ళతో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. నేను పచ్చెనపప్పు లేకుండా మిక్సీ పట్టుకోండి అని చెప్పాను కదా, అందుకని మనము ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటప్పుడు ఏమైందంటే శనగపప్పు మనకు పప్పు ఉందనుకోండి, అంతవరకు కట్ అయిపోతుంది, పిండి అనేది అంతవరకు కట్ అయిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న కొంచెం అక్కడక్కడ పప్పు ఉండదు, కానీ కొంచెం పప్పు కచ్చాపచ్చగా కట్ అయింది ఉండిపోతుంది. అయినా కానీ మనం ఎంత మెత్తగా పట్టుకున్నా కానీ ఉండిపోతుంది అనమాట. అది తినేటప్పుడు మనకి అక్కడక్కడే తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రుద్దేటప్పుడు మీకు అక్కడక్కడ కొంచెం డాట్స్ లాగా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం డాట్స్ లాగా కనిపిస్తుంది. అదేంటంటే పచ్చెనపప్పు మనకి అంటే మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా అయిందనమాట. అది ఇక్కడ చూసారు కదా, ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని కాల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. కవర్ నుంచి మనం ఆయిల్ అది అప్లై చేసుకుంటాం కదా, ఈజీగా వస్తుంది. ఫస్ట్ కాల్చుకునేటప్పుడు ఏంటంటే పెంకుకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ దానికి మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చు కాల్చేటప్పుడు. కానీ రుద్దేటప్పుడు మనం నెయ్యి అప్లై చేసామనుకోండి, మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది అస్సలు తెలియదు అనమాట. మనం కాల్చుకునేటప్పుడు అప్లై చేయొచ్చు, తినేటప్పుడు వేడివేడిగా అప్లై చేయొచ్చు అనమాట నెయ్యి అనేది. ఇక్కడ నేను ముందుగా ఆయిల్ అప్లై చేసి పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను తీసేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి చెయ్యి అనేది సెంటర్లో పెట్టేసేసుకొని ఓ పక్క నుంచి స్లోగా ఈ విధంగా ఒక పక్క నుంచి స్లోగా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఇంకా పెంకు మీద వేసేసుకోవడమే. చాలామందికి డౌట్ ఉంటుంది, గోధుమ పిండితో పల్చగా వస్తాయి రాదా, మైదా పిండితో అయితే చాలా పల్చగా వస్తాయి కదా, ఎందుకంటే మైదా పిండి కొంచెం తీగలుగా సాగుతుంది కాబట్టి పల్చగా వస్తాయి, గోధుమ పిండితో వస్తాయా రాదా అని డౌట్ ఉండొచ్చు. కానీ గోధుమ పిండితో కూడా చాలా పల్చగా వస్తాయండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవచ్చు. కానీ పిండి అంటే కలుపుకున్న తర్వాత కంపల్సరీ నానపెట్టుకోవాలి. గోధుమ పిండి కలిపిన తర్వాత నానితేనే మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ముందుగా కొద్దిగా కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ పిండి అనేది తీసుకున్నాను. పిండి మరీ చెప్తున్నానండి, మనం గోధుమ పిండి తీసుకునేటప్పుడు ఈ పిండి అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో, మనకి స్వీట్ది ఉంది కదా బెల్లం ఉండ, అది అనేది ఈ పిండి క్వాంటిటీ కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే పిండి ఉండ అనేది కొంచెం చిన్నగా ఉండాలి, స్వీట్ ఉండ అనేది కొంచెం పెద్దగా ఉంటే మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది స్వీట్ సెంటర్లో. ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం క్లోజ్ చేసుకున్న చోటు కొంచెం గట్టిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా స్టఫింగ్ అనేది బయటకు వచ్చే అవకాశం అసలు ఉండదన్నమాట. చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా మనం చపాతీ ఉండలు ఎట్లా చేసుకుంటాం అట్లా కొంచెం వేళ్ళతో రౌండ్గా చేసేసుకొని తర్వాతకి కవర్ మీద పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ కవర్ క్లోజ్ చేయకుండా ముందుగా ఇలా వేళ్ళతో ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కవర్ క్లోజ్ చేసేసి. ఈ విధంగా మనం ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను, అలాగే 1 కప్పు పప్పుకి 1 కప్పు పిండి తీసుకున్నాను కదా, నాకు వచ్చేసేసి ఒక 20 పైనే వచ్చాయండి. 1 కప్పుకే 20 వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఇది 1/2 కేజీ కూడా ఉండదండి పప్పు వచ్చేసేసి. గోధుమ పిండి వచ్చేసేసి 1/2 కేజీ కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఒక 200 గ్రామ్స్ అట్లా ఉంటుంది అనమాట. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను ఇక్కడ పప్పు పిండి. అండ్ అలాగే
పిండి ఏంటంటే మనకి 2-3 రోజులు నిలువ ఉంటుందా, ఉడికించలేదు కదా, అది మళ్ళీ చెప్తాను కదా. ఎందుకంటే మనము ఇక్కడ బొబ్బట్టు చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాము. అలాగే కాల్చుకునేటప్పుడు కూడా మీడియంలో పెట్టి కాల్చుకోండి. స్లిమ్లో పెట్టొద్దు, మరి హైలో పెట్టొద్దు, మీడియంలో పెట్టేసేసి కొంచెం లైట్గా వేడి వస్తుంది కదా, ఆ మీడియంలో కాల్చుకుంటే ఏంటంటే మనం పల్చగా చేసుకున్నప్పుడు ఈ బొబ్బట్టు అనేది లోపలి వరకు చాలా పర్ఫెక్ట్గా కాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాతకి వేడిగా ఉన్నది మాత్రం స్టోర్ చేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాత అంటే విడివిడిగా పెట్టుకోండి. వేడి తీసినమ్మటే అన్నీ ఒకదాని మీద ఒకటి వేయొద్దు, అతుక్కొని పోతాయి. కొంచెం దూరంగా వేసుకొని తర్వాతకి చల్లారిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే లోపల వరకు ఆ వేడిగా ఉన్నప్పుడే లోపల వరకు మొత్తము పప్పు కూడా లోపల వేడిగా ఉంటుందన్నమాట. ఒకదాని మీద ఒకటి వేసుకున్నాం అనుకోండి, అతుక్కొని పోయి మనకి ఎక్కడికక్కడ ముక్కలుగా అయిపోతుంది. అందుకని చెప్పేసి చల్లారిన తర్వాత స్టోర్ పక్కకి ఒకే దాంట్లో పెట్టేసేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. మనకి 2-3 డేస్ ఎబోనే ఉంటాయండి. మన ఏరియాలో వెదర్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ ఎండలు ఉన్నాయనుకోండి ఒక 2 డేస్ వరకు ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. మనం ఈరోజు ప్రిపేర్ చేసామనుకోండి, రేపు ఎల్లుండి వరకు లాస్ట్, అంతే. ఈ విధంగా కాల్చుకోవాలండి. మీడియంలో పెట్టుకున్నాం కదా, అందుకని మాడకుండా మనకి ఈక్వల్గా కాలిందనమాట. హైలో పెట్టుకుంటే మనకి అక్కడక్కడ మాడిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పల్చగా వచ్చిందో, తిక్కుగా అస్సలు లేదు. నేను ఫస్ట్ చూపించాను కదా మీకు వీడియోలో ఎంత పొరలుగా ఉందో. నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం చల్లారిన తర్వాత ఒకే ప్లేట్లో పెట్టేసేసుకున్నానండి. ఫస్ట్ ఏంటంటే విడివిడిగా పెట్టుకోవాలి, ఒకే ప్లేట్లో వేసేయకూడదు, అతుక్కుపోతాయి అనమాట. కొంచెం లైట్ వేడి ఉన్నా కానీ అతుక్కుంటాయి, అది చూసుకోండి. నేను ఇక్కడ ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉన్నాయో. చపాతీలు కూడా ఒక్కొక్కసారి మనకి స్మూత్గా వస్తాయో లేదో కానీ ఈ బొబ్బట్లు మాత్రం ఎప్పుడు చేసినా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. మనకి ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా వెన్నెలా కరిగిపోతుంటాయి అనమాట, అంత మెత్తగా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసి సపరేట్ ప్లేట్లోకి పెడుతున్నాను అనమాట. ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బొబ్బట్లు. ట్రై చేయండి, పండగలప్పుడే కాదు నార్మల్గా ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. బొబ్బట్ల కాంబినేషన్ అంటే నన్ను అడిగితే మాత్రం నెయ్యి అని చెప్తాను. ఎక్కువ శాతం మంది నెయ్యితో తినడానికి చాలా ఇష్టపడతారనమాట. కానీ కొన్ని ఏరియాలలో ఆలు కర్రీతో కాంబినేషన్గా తింటారు, కానీ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా కొంచెం కొత్తగా. నెక్స్ట్ స్వీట్ వచ్చేసేసి ఇక్కడ నేను రవ్వ కేసరి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇది నెంబర్ 1 అని చెప్తాను నేను. ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి కొంచెం లైట్గా హీట్ ఎక్కే లోపల నేను ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను బాదం యాడ్ చేయలేదు. మనకి కావాలనుకుంటే బాదం కూడా యాడ్ చేయొచ్చు. మనం ఇంట్లో బాదం అనే కాదు, పుచ్చగింజలు కానీ పొద్దుతిరుగుడు గింజలు కానీ ఇలా సీడ్స్ దొరుకుతుంటాయి కదా, గుమ్మడి సీడ్స్ అని, అవి కూడా యాడ్ చేయొచ్చు అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రై అయిపోయాయి, తీసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై అయినా దీంట్లో టేస్ట్ అనేది బాగుండదని చెప్పేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక టీ గ్లాస్ వరకు నేను ఇక్కడ రవ్వ యూజ్ చేస్తున్నాను. నార్మల్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదే యూజ్ చేస్తున్నాను. రవ్వ వచ్చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయట్లేదండి. ఈ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇంట్లో కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్ కంటే పసుపు యాడ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. హెల్తీగా చేసుకోవడము ఈ విధంగా అయితే హెల్తీగా ఉంటుంది కదా మనకి ఫుడ్ కలర్ కంటే. ఇది పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ పసుపు కొంచెం లైట్గా ఫ్రై చేస్తూ ఉంటే మన కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఎల్లోయిష్గా మారుతుంది రవ్వ అంతా. ఇక్కడ నేను వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ బయట మాత్రం చాలా ఎల్లోయిష్గా ఉందండి. ఇక్కడ మనకి రవ్వ ఫ్రై అయ్యే లోపు మనకి ఆ పసుపు అనేది రవ్వ అంతా పట్టేసేసి మనకి ఎల్లోయిష్గా మారిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ మనకి తెలిసిపోతుందండి. ఇక్కడ రవ్వ అనేది ఫ్రై అయిపోయింది, నేను తీసేసుకున్నాను సపరేట్. నెక్స్ట్ ఇదే కళాయిలో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి 1 టీ గ్లాస్ రవ్వకి 2 టీ గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. మనకి కలిపే ప్రాసెస్లోనే రవ్వ మొత్తం దగ్గరికి అయిపోతుందండి. ఇక్కడ నేను స్టవ్ అనేది ఫస్ట్ స్లిమ్లో అడ్జస్ట్ చేసుకొని రవ్వ మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకున్నాను. హైలో పెట్టేసేసుకొని రవ్వ మొత్తం ఈ విధంగా మొత్తం అబ్జర్వ్ చేసేయాలన్నమాట వాటర్ అంతా.
నెక్స్ట్ చక్కెర, మనం ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ యాడ్ చేస్తున్నాను. మనం ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. సేమ్ బెల్లం తురుము కానీ లేదా బ్రౌన్ షుగర్ ఏదైనా సరే సేమ్ క్వాంటిటీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసిన తర్వాత మనకి కొంచెం లైట్గా వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. షుగర్ కరిగి మొత్తం వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ షుగర్ కరిగి అండ్ షుగరు రవ్వ రెండు షుగర్ వాటర్లో కొంచెం లైట్గా ఉడకాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes హైలో పెట్టేసేసుకొని వాటర్ అంతా ఫామ్ అయిన తర్వాత స్టవ్ స్లిమ్లో అడ్జస్ట్ చేసేసుకోండి. స్లిమ్లో పెట్టేసేసుకొని ఒక 2 minutes ఇలా అటు ఇటు కదుపుతూ ఒక 2 minutes అలా ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుంది. రవ్వ కేసరి అనేది మొత్తం దగ్గరకు వచ్చేసేస్తుంది. ఇక్కడ నేను కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 2-3 ఇలాచి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసేసి యాడ్ చేసేసాను అనమాట. మనకు కావాలనుకుంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచి యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు అండ్ కిస్మిస్, అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకోండి. నెయ్యి యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. మనకి ఇక్కడ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా థిక్గా కూడా వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లో పెట్టేసేసి ఈ విధంగా రివర్స్ చేసి ఎంత బాగా విడిగా వచ్చేసేసిందో, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి గుగ్గిళ్ళగా ఇక్కడ నేను శనగల తాలింపు చూపించబోతున్నాను. శనగల తాలింపు వచ్చేసేసి ఓవర్ నైట్ నానపెట్టేసేసానండి. ఒకవేళ మార్నింగ్ ప్రసాదానికి ప్రిపేర్ చేయాలి అనుకుంటే నైట్ నానపెట్టేసేసుకోండి, లేదా ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కాబూలీ శనగలు తీసుకున్నాను. వీటిని తక్కువ ఒక 8 to 10 hours కంపల్సరీ నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను క్లీన్ చేసేసి నానపెట్టుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఒకటి తీసుకొని కొంచెం ఏలుతో గిచ్చి చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది నానిందా లేదా అనేది. మనకి ఈజీగా కట్ అయితే సెంటర్ వరకు ఈజీగా నాన్నట్టు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నాకు చాలా బాగా నానిపోయాయి. నెక్స్ట్ ఉడికిచ్చేసుకుంటున్నాను. ఈ శనగలను వచ్చేసేసి కుక్కర్లోకి తీసేసుకొని కొద్దిగా ఇవి శనగలు మునిగేంత వరకు వాటర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను ఒక 4 or 5 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. 5 విజిల్స్ పెట్టాను. 5 విజిల్స్ పెట్టేలోపు నాకు ఇలా ఉడికిపోయాయి అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం స్మూత్గా ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం స్మూత్గా ఉడికాయి అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. వీటిని ఒక జల్లీలోకి తీసేసుకున్నాను అనమాట. ఇందులో వాటర్ అనేది వేస్ట్ ఏం కాదండి. మనం కావాలనుకుంటే రసం పెట్టుకోవచ్చు, అలాగే చారు టమోటాలు యాడ్ చేసేసుకొని కొంచెం చారులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మసాలా కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నానండి. ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. అలాగే స్పైసీనెస్ కోసం ఒక 2-3 పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా పట్టేసేసి తీసుకున్నానండి. ఈ పేస్ట్ అనేది మనకి తాలింపులోకి యూజ్ అవుతుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పేస్ట్ యాడ్ చేయడం వల్ల. ఇక్కడ మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కోసం నేను కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసి తాలింపులో యాడ్ చేశాను. నెక్స్ట్ తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసాను. తాలింపు గింజలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఫ్రై కాకూడదండి. ఒక 2 minutes అలా లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అండ్ స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అసలు తినబుద్ధి కాదు, ఎగటేస్తుంది. ఈ విధంగా కొంచెం ఒక 2 minutes అలా లైట్గా ఫ్రై చేసేసుకొని ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ శనగలు యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను చూపించే రెసిపీస్ అనేది పండగలకనే కాదండి, నార్మల్ టైంలో కూడా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోవాలి అప్పుడు చేసుకోవాలని ఏమీ ఉండదు. ఇక్కడ నేను శనగలు యాడ్ చేసేసుకొని శనగలు అండ్ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. మనకి కావాలనుకుంటే కొంచెం తాలింపులో కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, లేదా మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. మనకి తాలింపు శనగలు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ ఈజీగా. అంతేకాకుండా ప్రసాదాలు అంటే ఎక్కువగా ఇలా మేమైతే గుగ్గిళ్ళు అంటామండి, ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట.
లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొంచెం అలా కలిపేసుకున్నాను అనమాట. పైన కలిపేసేసి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మనకి రెడీ అయిపోయింది శనగలు కూడా. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనకి 4 రెసిపీస్ రెడీ అయిపోయాయి కదా. ఒకటి వచ్చేసేసి లడ్లు, బొబ్బట్టు, అంతేకాకుండా రవ్వ కేసరి, గుగ్గిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి రైస్ వచ్చేసేసి ఇక్కడ నేను కోకోనట్ రైస్ చూపిస్తానండి. ఇన్స్టెంట్గా అనమాట. మనం రైస్ ఒక్కసారి పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే మామూలుగా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, దాంతో ఇక్కడ మనం 3 వెరైటీస్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి కోకోనట్ రైస్ చూద్దాము. నార్మల్గా పులిహోర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించానండి ఒక 5 రకాల రెసిపీస్ అని. అందులో పులిహోర చూపించాను, ఇందులో కోకోనట్ రైస్ చూపిస్తున్నాను అనమాట. అన్నం అనేది ముందుగా ఉడికించుకున్న తర్వాత కొంచెం ఆరనివ్వాలి. సపరేట్ గిన్నెలోకి ఆరపెట్టుకున్న తర్వాత తాలింపు కోసం నేను ఇక్కడ సపరేట్ కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని, అలాగే ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి. పచ్చిమిర్చి అనేది మన స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3-4 యాడ్ చేశాను అనమాట. అలాగే ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చెనపప్పు అండ్ మినపప్పు యాడ్ చేసుకోవట్లేదండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే సరిపోతుంది కోకోనట్ రైస్లోకి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసేసుకొని, కరివేపాకు కూడా మొత్తం బాగా ఫ్రై కావాలండి. కరివేపాకు, పల్లీలు ఇవన్నీ కొంచెం క్రిస్పీగా కావాలన్నమాట. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము కూడా మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా తురిమి తీసుకోండి. కొబ్బరి అనేది చాలా బాగుంటుంది మనకి అక్కడక్కడ కొబ్బరి తగులుతూ. కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుము అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. అలాగే ఈ తాలింపులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. రైస్లో సాల్ట్ ఏమి కలుపుకోలేదు, ముందుగా ఊకనే చల్లారి పెట్టుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఈ తాలింపులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేస్తున్నాను. మరి ఎక్కువ రెడ్డిష్గా బ్లాకిష్గా మాత్రం ఫ్రై చేయొద్దు. కొబ్బరి టేస్ట్ అనేది మనకు మారిపోతుంది. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది యాడ్ చేసేసుకొని రైస్ అండ్ తాలింపు అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. లాస్ట్లో ఒక 2-3 డ్రాప్స్ అలా నిమ్మరసం పిండుకున్నాను. కొంచెం పుల్లగా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి ఒక 2-3 డ్రాప్స్ అలా నిమ్మరసం యాడ్ చేసేసాను అనమాట. నిమ్మరసం యాడ్ చేసేసి ఒకసారి రైస్ మొత్తం కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను స్టవ్ అనేది నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఆ వేడి మీదనే, రైస్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీదనే మొత్తం బాగా కలిసేలాగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ రైసెస్ కూడా. ఇక్కడ మనకి కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి దద్దోజనం. నాకు తెలిసి పెరుగన్నం అంటే దేవుడి ప్రసాదాల్లో మెయిన్ ఉంటుంది. దద్దోజనం ఒకటి, పులిహోర, ఇవన్నీ మెయిన్ ఉంటాయి కదా ప్రసాదాలు అంటే. దీనికోసం కూడా ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించి పెట్టుకుని ఉంటాం కదా రైస్, దాన్ని చల్లారనివ్వాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది చూడండి రైస్. కొంచెం లైట్ వేడిగా ఉండాలి రైస్ అనేది, మరి ఎక్కువ చల్లగా అయిపోకుండా కొంచెం లైట్ వేడిగా ఉండాలి. లైట్ వేడిగా ఉన్నప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెరుగు ఇవన్నీ యాడ్ చేసేయాలన్నమాట. ఎక్కువ చల్లారినప్పుడు కంటే కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పెరుగు వచ్చేసి ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ 1 కప్పు వరకు రైస్ ఉంటుంది, అంటే ఒక 150 గ్రామ్స్ వరకు రైస్ ఉంటుందన్నమాట. ఇందులో ఒక 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ బ్లాక్ సాల్ట్. కర్డ్ రైస్లోకి బ్లాక్ సాల్ట్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బ్లాక్ సాల్ట్ ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం రైస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. పెరుగు అండ్ సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇందులోకి వచ్చేసి పాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు అనేది మన ఆప్షనలే, కానీ పాలు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. దేవస్థానాలలో మనం ఏ విధంగా దద్దోజనం తింటామో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అదే టేస్ట్తో ఉంటుందన్నమాట పాలు యాడ్ చేయడం వల్ల. ఇక్కడ పాలు కూడా నేను ఒక 100 ml వరకు పాలు కూడా యాడ్ చేసేసాను. పాలు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా కలుపుకోవాలి. మనకి కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా పెరుగు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం తక్కువగానే పెరుగు క్వాంటిటీ అనేది తీసుకున్నాను అనమాట. పాలు అండ్ పెరుగు 2 యాడ్ చేసుకున్నాం కదా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో పచ్చిమిర్చి అనేది కొంచెం సన్నగా
చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసేసాను. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీడిపప్పు అండ్ జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను మినపప్పు అండ్ పచ్చెనపప్పు అనేది ఈ తాలింపులో కూడా యూజ్ చేయట్లేదు. మనకు కావాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ తాలింపు అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా ఈ తాలింపులో యాడ్ చేసేసుకొని ఈ తాలింపు కొంచెం అంటే కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనకి కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే తాలింపులో కరివేపాకు అనేది మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం రైస్లోకే కాదు ఏ తాలింపు పెట్టినా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుము. ముందులో అల్లం తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. క్యారెట్ తురుము కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మిరియాలు, ఒక 5 మిరియాల వరకు కొంచెం కచ్చపచ్చగా అలా దంచేసేసి యాడ్ చేసేసాను తాలింపులోనే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పెరుగంతా కలిపేసేసి ఆ రైస్లోకి యాడ్ చేసేసుకుంటే మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే ఇది నార్మల్గా ప్రసాదానికి అని కాదండి, లంచ్ బాక్స్లలో కూడా చాలా బాగుంటుందండి. చాలామందికి పెరుగన్నం లంచ్ బాక్స్లలో తీసుకెళ్ళే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను తాలింపు యాడ్ చేసిన తర్వాత పెరుగు యాడ్ చేయండి. మనం ఎప్పుడైతే దేవుడికి పెడతామో అప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ రెడీ అయిపోయిందండి దద్దోజనం కూడా. చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఇవి మాత్రం. నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి కరివేపాకు రైస్ చూపిస్తాను. హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, ప్రసాదంగా కూడా పర్ఫెక్ట్గా ఇలా గ్రీన్ రైస్గా సెట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ముందుగా ఉడికించుకునే రైస్ తోటే ఇది కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసేసి ఒక 3 రకాల రైస్ రెసిపీస్ వచ్చేసాయండి మనకి. ఇక్కడ నేను రైస్ని ముందుగా చల్లారి పెట్టేసేసుకుంటున్నాను. దీనికి కూడా మనం ఏ రైస్ అయినా సరే ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఉడికించిన రైస్ అనేది ముందుగా ఒక 5 or 6 మినిట్స్ అలా సపరేట్గా చల్లారనివ్వాలన్నమాట. ఇక్కడ నేను కళాయి పెట్టేసేసుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి మసాలా కోసం అంటే గ్రీన్ రైస్ మసాలా కోసము ఇక్కడ ఒక 10-12 అంటే మన కారానికి తగ్గట్టుకు 10-12 ఎండుమిర్చి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనపప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలాగే ఒక 10 దాకా మిరియాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు క్లీన్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై కావాలండి. కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా కావాలన్నమాట. అలా అయితే మాత్రం ఇందులోకి చాలా బాగుంటుంది. కరివేపాకు మెత్తగా ఉందనుకోండి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రైస్లోకి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం స్టవ్ కావాలనుకుంటే స్లిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే స్టవ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది, కానీ తొందరగా క్రిస్పీగా అనేది రాదనమాట. మాడిపోతుంది లేదా కొంచెం కలర్ చేంజ్ బ్లాకిష్గా అయిపోయి స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీడియంలో కానీ స్లిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు సింపుల్గా. ఎప్పుడు రొటీన్గా ఏం చేస్తాం అనుకునే వాళ్ళు ఇది ది బెస్ట్ ఐటమ్ అని నేను చెప్తానండి. ఇక్కడ మీరు చూసారు కదా, నేను ఇక్కడ మీడియంలో పెట్టేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. నాకు బాగా క్రిస్పీగా కూడా అయింది కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను నువ్వులు యాడ్ చేసేసుకున్నానండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ తెల్ల నువ్వుల బదులు మనం నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నల్ల నువ్వులు వేడి ఎక్కువ కదా, అందుకని చెప్పేసి తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాను. నువ్వులు యాడ్ చేసేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేయాలి, మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే మనకి నువ్వులు అనేది వేగిపోతాయి అన్నమాట. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనము ఆల్రెడీ మిరియాలు అండ్ ఎండుమిర్చి యూజ్ చేసాం కదా, ఇంకా ఎక్స్ట్రా ఘాటు అంటే ఎక్స్ట్రా మన కారం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ ఘాటు అనేది సరిపోతుంది. ఈ విధంగా మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా కొంచెం బరుకుగా అంటే మరి ఎక్కువ బరుకుగా ఉంటాడు చూసుకోకండి, కొంచెం మీడియంగా ఉంటాడు చూసుకోండి. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఒక 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి తాలింపులో. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు గింజలు యాడ్ చేశాను అనమాట. మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసాను. కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనకి తాలింపు గింజల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంటుంది. మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని ఈ పౌడర్ అనేది ఒక 2 మినిట్స్ అలా తాలింపులో ఫ్రై కావాలి, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత రైస్ ముందుగా మనం చల్లారి పెట్టుకున్నాం కదా, రైస్ యాడ్ చేసేసుకొని
మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. ఒక్కసారి రైస్ ఉడికిచ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మిగిలిన ప్రాసెస్ అంతా చాలా త్వరగా చకచకా అయిపోతుంది అనమాట. ఇలా రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇందులోకి కొంచెం తాలింపు గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. కొంతమందికి నచ్చదనమాట తాలింపు గింజలు ఎక్కువగా ఉంటాయి కొన్ని వాటిల్లోకి, కానీ ఇలా తాలింపు రైస్లోకి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, అందుకని చెప్పేసి యాడ్ చేశాను. ఇందులో నేను రెడీ అయిపోయిందండి. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ. నెక్స్ట్ రైస్ వచ్చేసి పొంగల్, స్వీట్ పొంగల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అలాగే ప్రసాదాలకు కూడా మేమైతే ఎక్కువగా ఏ దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా ఊరి దగ్గర మాత్రం మా చిన్నపిల్లలప్పుడు ఎక్కువగా స్వీట్ పొంగలే ప్రిపేర్ చేసేవాళ్ళండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఈ పొంగల్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి ముందుగా నేను బియ్యం నానపెట్టేసేసుకుంటున్నాను క్లీన్ చేసి. అండ్ బియ్యం వచ్చేసి ఒక 150 నుంచి 200 గ్రామ్స్ మధ్యలో ఉంటాయన్నమాట బియ్యం. నెక్స్ట్ పాలు 1 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. అలాగే బెల్లం వచ్చేసి ముద్ద బెల్లం ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి బియ్యము గుప్పెలతో యాడ్ చేస్తున్నాను. ప్రసాదానికి ఎక్కువగా మేమైతే ఇలా గుప్పెలతో యాడ్ చేస్తుంటాము. కొంతమంది టీ గ్లాసులతో అలా కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇలా గుప్పెలతో వేసుకోవడం అలవాటు అనమాట. ఎప్పుడు ప్రసాదం చేసినా 5 కానీ 9 కానీ 11 కానీ లేదా 3 కానీ అలా వేసి ప్రిపేర్ చేస్తున్నాను. అలా వేసిన తర్వాత కొద్దిగా కొసరు ఎక్కువగా యాడ్ చేస్తాను అనమాట. ఈ బియ్యం వచ్చేసి మనకి ఒక 100 గ్రామ్స్ ఉంటాయి, అంత ఎక్కువైతే ఉండవు, 100 గ్రామ్స్ ఉంటాయి. బియ్యాన్ని క్లీన్ చేసి తీసేసుకున్నాను గిన్నెలోకి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రైస్ అనేది ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ప్రసాదం ఉండటానికి సపరేట్ గిన్నె యూజ్ చేస్తాము, ఇలా పొంగల్ ఉండటానికి. ఈ పొంగల్ గిన్నె అనేది క్లీన్ చేసి తీసుకున్నాను. ముందుగా ఏంటంటే పాలు యాడ్ చేస్తే మాడిపోతుందని చెప్పేసి అడుగు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాతకి పాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, 3/4 లీటర్ వరకు అంటే 1/3 అంటే 3/4 భాగం వరకు నేను పాలు అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 1/2 లీటరు లేదా 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ పడతాయి, అంతకంటే ఎక్కువ పట్టవు. అండ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఫస్ట్ అడుగు మాడకుండా ఉండడానికి ఒక 1/2 టీ గ్లాస్ ఉంటుంది అంతే, 1/2 టీ గ్లాస్ అండ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. అంతే, ఈ వాటర్ అనమాట. మిగిలింది మొత్తం పాలతోటి ప్రిపేర్ చేస్తాము. పొంగల్ అన్నం అంటే ఎక్కువ శాతం పాలే యూజ్ చేస్తాం కదా. ఇక్కడ నేను పాలు గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నాను. ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ పాలల్లో. ఇక్కడ నేను స్టవ్ వచ్చేసి హైలోనే పెట్టేసేసుకున్నానండి. ఇలా ఒక పొంగు వచ్చేసేసింది అనమాట. పొంగల్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పాలు అనేది ఇలా పొంగాలనేది చెప్తూ ఉంటారు మా దగ్గర. పాలు అనేది బాగా మరుగుతున్నాయండి. బాగా మరిగే టైంలోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. బియ్యం మొత్తం యాడ్ చేసేసుకొని బియ్యం ఈ పాలల్లో బాగా ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే అంత రుచిగా ఉంటుందన్నమాట పొంగలన్నం అనేది. మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఈ పాలల్లోనే ఉడకాలండి రైస్ అనేది. అలా అయితేనే మనకి పొంగలన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా పొంగలన్నం అంటే ఇలానే ప్రిపేర్ చేస్తారు అని నేను చెప్పను. కొంతమంది వాటర్ సగము అండ్ పాలు సగము యాడ్ చేస్తుంటారు. కానీ ఎక్కువగా అమ్మవారికి, ఏ అమ్మవారికైనా సరే అమ్మవారికి ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రం ఇలా చెయ్యాలి అనేది నా పద్ధతి అనమాట. నా ప్రకారం మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ అండి అది. అంతేకాకుండా మా ఇళ్ళల్లో కూడా మా చిన్న పిల్లలప్పటి నుంచి అట్లే ప్రిపేర్ చేస్తున్నారు. పాలు మాత్రమే యాడ్ చేస్తారు, వాటర్ చాలా తక్కువ. అప్పటికప్పుడే పిండిన గేదె పాలు యాడ్ చేసినా కానీ ఇప్పుడు లీటర్ పాలు యాడ్ చేశారనుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. ఒక 1/4 లీటర్ కంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తారు అనమాట. అది అడుగు మాడకుండా. ఇక్కడ నేను మొత్తం బాగా ఉడికిచ్చేసుకున్నాను. రైస్ హైలోనే పెట్టేసేసాను స్టవ్ అనేది. మధ్య మధ్యలో కదుపుతూ ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కదా, పాలలో ఉడికించుకుంటున్నాం కాబట్టి అడుగు మాడుతూ ఉంటుందన్నమాట. అలా మాడకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా కదుపుతూ మనం ఉడికిచ్చేసేసుకోవాలి. ఈ రైస్ అనేది మనం నార్మల్ రైస్ ఉడికించుకునేటప్పుడు వాటర్ ఏమి లేకుండా ఎలా దగ్గరికి పడుతుందో అలా దగ్గరికి పడేంత వరకు ఉడికిచ్చేసేసుకోవాలన్నమాట. దగ్గరికి పడ్డ తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేయాలి. ముందులా యాడ్ చేస్తే ఏంటంటే మాడిపోతుంది అండ్ బంకగాను అలా అవుతుందన్నమాట. అన్నం అనేది మనం నార్మల్గా ఏ విధంగా ఉడికించుకుంటామో అలా ఉడికిన తర్వాత అన్నం అనేది కొంచెం మెత్తబడాలన్నమాట. మెత్తబడి అది ఉడికిన తర్వాత ఆ తర్వాతకి మనము బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు దగ్గర పడుతుంది కదా, అడుగు మాడుతుందని చెప్పేసి అటు ఇటు బాగా కలుపుతూ ఉడికిచ్చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఈ లోపు బెల్లం కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టేసేసుకున్నాను. మరి మెత్తగా తురిమిన బెల్లం కంటే ఈ విధంగా కచ్చపచ్చగా బెల్లం దంచి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ బెల్లంతో పాటు మనకి రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. అంటే ఆ బెల్లం అక్కడక్కడ ఉండలు ఉంటుంది కదా, అది కరిగే లోపు మనకి ఆ బెల్లంలోనే రైస్ ఉడుకుతుంది.
అండ్ రైసు పాలు ఇవన్నీ కలిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్గా వాటర్ యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకునే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్లోను. కానీ మనకి ఉడికేటప్పుడు ఆ స్మెల్లో కూడా తెలిసిపోతుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మాడకుండా ఒక 2 minutes బాగా అటు ఇటు కలుపుతూ ఉడికిచ్చేసేసుకుంటున్నాను. ఏంటంటే మనకి పాలు చిక్కడి యాడ్ చేసుకున్నాము అండ్ బెల్లం కూడా తొందరగా అడుగు మాడే అవకాశం ఉంటుంది అనమాట. బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఈ విధంగా బాగా కలుపుతూ యాడ్ చేసుకున్నాం అనుకోండి, బాగా ఉడుకుతుంది. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను ముందుగా. మనకి ఈ పొంగల్ అనేది ఆ బెల్లం అంతా కరిగి మొత్తం వాటరీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చూస్తున్నాను కదా, కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ గట్టిగా ఉడికిచ్చేసుకున్నాం మనం పాలల్లో రైస్ని, అయినా కానీ బెల్లం యాడ్ చేసిన తర్వాత ఆ బెల్లం అంతా కరిగి కొంచెం వాటరీగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 2-3 ఇలాచి దంచి యాడ్ చేసేసుకోండి. కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో కొంచెం ఒక 2-3 ఇలాచి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నా పర్లేదు, మిక్సీకి పట్టే యాడ్ చేసుకున్నా పర్లేదు అనమాట. యాడ్ చేసేసుకొని ఈ పొంగలన్నంలో ఆ ఇలాచీ కూడా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 3 ఇలాచీ తీసుకున్నానండి. వీటిని కొంచెం కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని ఇలాచీ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇలాచీ అనేది బాగా ఉడకాలన్నమాట. ఈ పొంగలన్నంతో బాగా ఉడకాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా మాత్రం యాడ్ చేయొద్దండి ఇలాచీ, ఆ ఫ్లేవర్ అంతా పోతుందనమాట, రైస్కి అనేది సరిగ్గా పట్టదు. లాస్ట్లో అంటే ఇంకా మనకి ఒక 70-80% రెడీ అయిపోయింది అన్న టైంలో ఇలాచీ అనేది యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు మొత్తం పొంగలన్నం అంతా దగ్గరికి వచ్చేసిందండి. అడుగు మాడుతూ ఉందనమాట, ఎంత కదిపినా ఇంకా అడుగు మాడుతూ ఉంది, దగ్గరికి వచ్చేసేసింది. అంటే మనము ఇంత వాటరీగా ఉంది కదా అని అనుకోవచ్చు మీరు, కానీ చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది పొంగలన్నం అనేది. కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కంటే ఒక 10 or 15 minutesలో అంటే ఆ గిన్నె వేడి తగ్గే కొద్దీ గట్టి పడిపోతుంది అనమాట పొంగలన్నం అనేది. నెక్స్ట్ ఒక పక్క డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి కళాయి పెట్టేసేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నాకు ఒక 80-90% ఉడికిపోయింది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదా. లాస్ట్లో ఏంటంటే నెయ్యి యాడ్ చేసేసుకోండి. పొంగలన్నంలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి లాస్ట్ మూమెంట్ అంటే ఇంకా అయిపోతుంది, ఇంకో 2 minutesలో స్టవ్ ఆఫ్ చేస్తామనగా నెయ్యి యాడ్ చేసుకోండి పొంగలన్నంలో. ఇక్కడ డ్రై ఫ్రూట్స్కి కళాయి పెట్టుకున్నాను కదా, ఇందులో కొద్దిగా కళాయిలో నెయ్యి యాడ్ చేసేసుకొని అలాగే బాదాము అండ్ జీడిపప్పు, కిస్మిస్ మనం ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. కానీ మా చిన్నపిల్లప్పుడు మాత్రం ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వాడేవాళ్ళు కాదండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని చిన్న పీసులుగా కట్ చేసేసుకొని వాటిని నెయ్యిలో ఫ్రై చేసేసుకొని అది యాడ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది కదా మనకి, లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. పొంగలన్నంలోకి వచ్చేసేసి నెయ్యి యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్. నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. రైస్ అనేది కొంతమంది ఏంటంటే రైస్గానే ఉడకబెట్టేస్తుంటారు పొంగలన్నం అంటే. నాకు తెలిసినంత వరకు పొంగలన్నం అంటే కొంచెం మెత్తగా ఉండాలండి. రైస్గా కాకుండా కొంచెం మెత్తగా ఉంటేనే దాన్ని పొంగలన్నం అంటారని నా ఉద్దేశం అంతే. రైస్గా చాలామంది నేను చూశాను రైస్గా వండేసేసి నార్మల్గా మనకి పులిహోర కానీ ఇవి ఎట్లా ప్రిపేర్ చేస్తుంటాము రైసెస్ దద్దోజనం అట్లా, ఆ పొంగలన్నం కూడా అట్లానే ఉంటుంది. నార్మల్గా పొంగలన్నం అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. నేను చిన్నపిల్లప్పటి నుంచి పొంగలన్నం మెత్తగానే చూస్తుంటాను, ఏంటిది కొత్తగా రైస్గానే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ తెలంగాణలో కొన్ని ఏరియాలలో ఏంటంటే బోనం కోసం పొంగలన్నం వండుతారు, అది కంపల్సరీ పలుకో ఉంటుంది. అంటే ఇంత మెత్తగా కాదు, అది మాత్రం అన్నంగానే ఉంటుంది. అది చూసి ఈ మధ్యకాలంలో ఏంటంటే నార్మల్ ఇంట్లలో పొంగలన్నం దేవుడికి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మెత్తగా చేయకుండా అన్నం రైస్గా ప్రిపేర్ చేసి పెడుతున్నారనమాట. ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయండి. వీటిని మనం రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి. ముందుగా ఉడికిచ్చేసుకున్నాం కదా పొంగలన్నం అనేది, ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా మనకి పొంగలన్నం కూడా రెడీ అయిపోయిందనమాట. మనం నెయ్యి కావాలనుకుంటే ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత యాడ్ చేసేసుకోవచ్చు. కానీ ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే ఎగుట అయిపోద్ది, అంటే ఎక్కువ తినలేమండి పొంగలన్నం అనేది. ఎందుకంటే ఆల్రెడీ మనము ఇది పాలల్లో ఉడికిచ్చేసుకున్నాము, రైస్ మొత్తం చిక్కటి పాలల్లో ఉడికిచ్చేసాము. అంతేకాకుండా బెల్లం ఇవి యాడ్ చేసాం కదా. నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీ అనిపించింది అనుకోండి, నెయ్యిగానే అనిపించింది అనుకోండి, మనకి ఎగుటుగా అనిపిస్తుంది. అంటే కొద్దిగా తినగానే ఇంకొద్దు ఫుల్ అయిపోయింది పొట్ట అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను నెయ్యి మాత్రం కొద్దిగా ఒక 2 or 3 tablespoons కంటే
ఎక్కువ అస్సలు యూజ్ చేయను. ఆల్రెడీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అన్నంలో వేసుకున్నాము, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి యాడ్ చేసుకున్నాం కదా, సరిపోతుంది నెయ్యి వచ్చేసేసి. కొంతమంది ఏంటంటే ఇంకా ఆఫ్ చేసే ముందర పైనుంచి ఫుల్గా నెయ్యి పోసేసి ఆఫ్ చేస్తూ ఉంటారు, అదంతా రైస్కి పట్టాలని. అలా ఉంటే వెయిట్ వేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ నెయ్యి యాడ్ చేయను. రెడీ అయిపోయిందండి పొంగలన్నం కూడా. నెక్స్ట్ వడలు చూసేద్దామండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మినప్పిండితో నార్మల్ వడలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి పచ్చెనపప్పు వడలు చూపిస్తాను అనమాట. ఈ వీడియోలో ఉట్టి శనగపప్పుతోటే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజు మనం ప్రిపేర్ చేయాలి ఈ వడలు అనుకుంటే మార్నింగ్ లేవగానే, ఎట్లాగో ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, లేవగానే పప్పు నానపెట్టేసామనుకోండి, పట్టేసేసి మిక్సీకి పట్టేసేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, మనము లాస్ట్లో ఇంకా అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి అన్న టైంలో లాస్ట్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని వేడివేడిగా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా పండగ కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం చేసుకొని తింటుంటే ఈ రెసిపీస్ అనేది మనకి ఏ రెసిపీ అయినా చేయగలము అనే కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అంతేకాకుండా బయట ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట. ఇంట్లో మనం ఏదో ఒకటి చేస్తున్నాం అనుకోండి, బయట నుంచి దేని తెచ్చుకుంటాంలే, ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా అనిపిస్తుంది. ఇక్కడ పప్పు వచ్చేసి ఒక 3 to 4 hours నానపెట్టుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నానపెట్టి ఇలా క్లీన్ చేసి తీసుకున్నాను అనమాట పప్పు మొత్తం. దీన్ని మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కానీ ఏమీ ఎక్స్ట్రా ఇంకా మసాలాలు కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి, సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంతమంది పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఫుల్గా వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను ఇక్కడ సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను. పప్పు అనేది కొంచెం కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకోండి, మరీ మెత్తగా కాకూడదు, మరీ ఎక్కువ కచ్చపచ్చగా కాదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఒక 2-3 సార్లు అలా ఆన్ ఆఫ్ చేసేసి తీసేసేయండి. పట్టుకున్న పప్పు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పప్పు అనేది ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం స్పైసీనెస్ కోసం ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, వీటిని కూడా మెత్తగా పట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇందులోకి పచ్చెనపప్పు అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది డబల్ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట పేస్ట్, మరి అంత మెత్తగా కాదు. ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కొంచెం కచ్చపచ్చగా పట్టుకుంటున్నాను. ఫస్ట్ది కొంచెం మెత్తగా, అంటే మరీ ఎక్కువ మెత్తగా కాదు, కొంచెం బరుకుగా, అంటే కొంచెం లైట్గా పట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం కచ్చపచ్చగా పట్టేసేసుకున్నాను. ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా పట్టుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది వడ అనేది. మెత్తగా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. మరీ ఎక్కువ బరుకుగా ఉందనుకోండి, ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసినామంటే విడిపోతుంది అనమాట. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయలేదు కదా ముందర, ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే పచ్చిమిర్చిలో కూడా సాల్ట్ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ సాల్ట్ అండ్ కరివేపాకు సన్నగా కట్ చేసేసి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎక్స్ట్రా అంటే ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా మనకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అవేమీ యాడ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ ఈ సాల్ట్ అండ్ కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. మనం సాల్ట్ కావాలనుకుంటే పచ్చిమిర్చితో పాటు మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నేను మర్చిపోయేసేసి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మెయిన్ ఏంటంటే చూసుకోండి, పిండి అనేది ఎక్కువ మెత్తగా అస్సలు ఉండకూడదు, ఎక్కువ బరుకుగా ఉండకూడదు, కొంచెం మీడియంగా పట్టుకుంటే క్రిస్పీగా వస్తుంది. అంతేకాకుండా వడలకు అనేది మెయిన్ ఆయిల్ అనేది అస్సలు పట్టదండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని వేళ్ళతో ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వడలాగా రావాలన్నమాట. ఇట్లా విచ్చిపోయినట్టు, అంటే మనకి ఇట్లా ముద్దలాగా కాకుండా ఇట్లా రాకుండా విడిపోయింది అనుకోండి, మనకి పప్పు అనేది సరిగ్గా లేదని అని అర్థం. ఒకసారి విడిపోతుంది అనిపిస్తే కొద్దిగా క్వాంటిటీ తీసుకొని, అంటే ఈ పప్పులోనే కొంచెం క్వాంటిటీ మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకొని కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. ఒకవేళ మరీ మెత్తగా ఉందనుకోండి, కొద్దిగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అండ్ బియ్యం పిండి అదొక టేబుల్ స్పూన్, ఇది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ అయితే రాదండి, కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా మారుతుంది అనమాట అవి యాడ్ చేసుకుంటే. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, మరి ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకుండా మీడియం హీట్లో ఉన్న తర్వాత స్టవ్ అనేది మొత్తం స్లిమ్లో పెట్టేసేసుకున్నాను. స్టవ్ స్లిమ్లో పెట్టుకున్న తర్వాత వడలు మొత్తం వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా స్టవ్ హైలో పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వేసిన వడ బాగా రెడ్డిష్గా మాడిపోయినట్టుగా అయిపోతుంది. మిగిలిన వడలు ఏంటంటే సరిగ్గా ఉడకవు అనమాట, ఒక సైడ్ ఉడుకుతాయి, అంతేకాకుండా లోపల దాకా మనకి క్రిస్పీగా అనేది ఉడకదు. అందుకని చెప్పేసి స్టవ్ అనేది మొత్తం స్లిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వడలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి వడలు అనేది ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట.
అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా వీడియో మాత్రం నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుందనమాట. ఇక్కడ ఈ విధంగా ఆయిల్లో మొత్తం మనకి ఎన్ని వీలైతే అన్ని ముందుగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ చాలా త్వరగా అయిపోతాయండి. అంటే ఎంత టైం పట్టిందో ప్రిపేర్ చేయడానికి, ఖాళీ కావడానికి మాత్రం అంత టైం అస్సలు పట్టదు. చాలా త్వరగా ఖాళీ అయిపోతాయి అన్నమాట. అదే చెప్తున్నాను. అలాగే ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి రిపీట్ కాకుండా చూసుకుంటున్నాను అనమాట. మీరు ఒకవేళ చెప్తేనే కదా నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నాను అనేది నాకు అర్థమవుతుంది, అందుకనే చెప్తున్నాను. అలాగే మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ, అలాగే బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్కి, స్నాక్స్కి చేసుకునే రెసిపీస్, రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను మొత్తం మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టుకొని ఒక 2 minutes అలా, అంటే ఆ నురుగు అంతా కొంచెం తగ్గిన తర్వాత ఇక్కడ నేను రివర్స్ చేసుకుంటున్నాను. మనం ఒక 2 minutes వదిలేయాలండి. స్టవ్ హైలో పెట్టేసేసి ఎమ్మటే అటు ఇటు కదపకూడదు. అటు ఇటు కదిపితే ఏంటంటే మనకి చిట్లిపోతాయి, విడిపోతాయి. అట్లా కదపకుండా ఒక 2 minutes అలానే వదిలేసుకోవాలి. ఈ వడలనే కాదండి, నార్మల్గా మినపగారలే వేసుకుంటాం కదా, అవి వేసుకున్న ఏ వడలైనా సరే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 minutes అలానే వదిలేసామనుకోండి హైలో ఉంచేసేసి స్టవ్, అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఒకవేళ అతుక్కోవడము ఇలా ఉన్నా కానీ మనం ఒక 2 minutes హైలో ఉంచేస్తాం కాబట్టి ఈజీగా విడిపోతాయి అన్నమాట. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి, అంటే అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకున్నాను. డీప్ ఫ్రై అయిపోయాయి, ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను అనమాట. చాలామంది ఏంటంటే ఈ వడలకి చాలా ఎక్కువ ప్రాసెస్ ఉందేమో అనుకుంటూ ఉంటారు, కానీ చాలా తక్కువ ప్రాసెస్లో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు నానటానికి మాత్రమే టైం పడుతుంది, మిగిలిన ప్రాసెస్ అంతా చకచకా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం అనేది అస్సలు పట్టదు. నేను ఈ విధంగా ఆయిల్ నుంచి తీసేసుకున్నాను. కొంచెం అంటే మరి ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం రెడ్డిష్గా మారుతున్న టైంలో తీసేసుకోండి. మనకు ఆయిల్లోంచి తీసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి అనమాట. ఆయిల్ అనేది మనకి వడలకి అనేది ఆయిల్ అనేది అస్సలు పట్టదండి. నార్మల్గా బయట తెచ్చుకున్నప్పుడు వడలకి ఏంటంటే ఆయిల్ ఇలా కారుతూ ఉంటుంది పిండితే, కానీ ఈ వడలకి అనేది ఆయిల్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, హెల్దీగా చేసుకుంటాం కదా, మనకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. అంతేకాకుండా ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేసినా కానీ మనకి ఒకవేళ ఆయిల్ పట్టని రెసిపీ అయినా సరే కంపల్సరీ ఆయిల్ పడుతుందండి. మనం ఇంట్లో ఏంటంటే ఒకసారి డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ ఎందుకో అంటే చపాతీకో, దోశకో, లేకపోతే నార్మల్ కర్రీస్లలోకో ఎందులోకి వాడేస్తాము, లేదా పారబోసేస్తాము కదా. కానీ బయట అట్లా ఉండదు. ఒక్కసారి డీప్ ఫ్రై చేసి అట్లా వదిలేయరు కదా, వాళ్ళు కంటిన్యూస్గా అందులోనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అది హెల్దీ కాదు. నెక్స్ట్ ఒకసారి తీసేసుకున్న వడల్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఆయిల్లో వడలు వేసేసుకుంటున్నాను అనేది చూపించేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా స్లోగా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. మనం ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు ఇదే ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇసుక అనేది అసలు అనిపిదు అనమాట, చిరాకు అది అనిపిదు. మనం చకచకా వేసేస్తుంటే చకచకా ఖాళీ అయిపోతుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు టేస్టీగా ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి ట్రై చేయండి, మనకి చేసినంత టైం కూడా పట్టదనమాట ఖాళీ కావడానికి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి, రెడీ అయిపోయాయండి వడలు అనేది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రసాదాలకి చేసుకోవచ్చు, నార్మల్ టైంలో చేసుకోవచ్చు. మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you very much for watching.